ఫస్ట్ కొటారి కొటారి పిల్లలు కొట్టాలి భార్య పేరు రత్నాలు. కొట్టాలి కొడుకు కట్టుకో అక్కడ కుక్కలు ఈ పిల్లలు చెప్తారు. మన చెప్తారు. ఫస్ట్ మా నాన్న నరసింహుడు తర్వాత పద్మనాభం తర్వాత హరికృష్ణ తర్వాత రాధాకృష్ణ. ఆయన ఇద్దరు చనిపోయాడు పేరు. అవును. అయితే ఇద్దరు మేనత్తులు బోరగాము ఒకటాయి, మరేమో మీ అమ్మమ్మ ఒకటాయి ముచ్చాలమ్మ. ముచ్చలమ్మ భయాడు. ఇద్దరు భయాడు. ముచ్చలమ్మ గుడి పేరు భయాడు. నరసింహులకి పుట్టిన వాళ్ళు మీరు 5 అన్నములు 3 కూతురులు. ఒకళ్ళు ఫస్ట్ హరిదాసు, లక్ష్మీనారాయణ. ముగ్గురు మేనత్తలు. ఓకే. వాళ్ళ పిల్లలు. నెక్స్ట్ రెండోది పద్మనాభం తర్వాత మరి అదే కొటారి. ఇప్పుడు నరసింహుల తర్వాత అన్నదమ్ముడు మరి పద్మనాభమ్మ. చెప్పు. పద్మనాభం పిల్లలు ఎవరెవరు? ఓకే. వాళ్ళు అక్క చెల్లెలు ఉన్నారా? బాలమ్మ ఎక్కడ ఉంటుంది? ఓకే. ఓకే. తర్వాత రాధాకృష్ణ. రాధాకృష్ణ పిల్లలు ఎవరు? అవును. ఎవరు? అవును, మీ నాన్న అంటే సుభద్ర. అవును. ఓకే. వాళ్ళకి పిల్లలు కేశవరావు అంటే రాధాకృష్ణ కొడుకులు కేశవరావు. కేశవరావు సుఖపడి దుర్యోధన రాజకీయాల్లో ఓకే. ఇప్పుడు మరొకటి అడుగుతాను. నరసింహుల తాలూకా పిల్లలు మీ ఫస్ట్ హరిదాస్ పిల్లలు సూరి, మరి కృష్ణుడు, సన్ముఖుడు. కూతుర్లు జయలక్ష్మి, జయ. మరొక పిల్లలు అంటే మీ పిల్లలు కొడుకు పేరు కోటేశ్వరరావు, రెండో కొడుకు పేరు రమణ, మూడో కొడుకు పేరు ఈశ్వరరావు. 6 పిల్లలు ముగ్గురు కదా. అంటే పెద్ద పేరు చనిపోయింది. రెండో దాని పేరు ధనలక్ష్మి, మూడో దాని పేరు మూడో పాప. అదే మూడో పాప చెప్పాడు పడుతుంది కానీ మన ఇంట్లో ఉండేది కదా పొట్టు పాప. అది. ఓకే. మరి ఇంకేంటి చెప్పాలనుకుంటున్నావా? అవును. ఓకే. తర్వాత బాలయ్య తర్వాత రామదాస్.
రామదాస్ అంటే తేజేశ్వరరావుడు, మోహన్ రావుడు, గోవింద్. చెప్పండి, చెప్పండి మీరు చెప్పండి, మరి ఇందులో రికార్డింగ్ అవుతుంది. తేజేశ్వరరావు పెద్దోడు, ఆ, రెండవ వాడి పేరు బాగున్నాడు, ఆ, మూడవ వాడి పేరు గోవింద్. గోవింద్, మరి కూతురు ఒకటి భాగ్యవతి. భాగ్యం. నెక్స్ట్ లక్ష్మీనారాయణ, రామదస్తరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ పిల్లలు, ముగ్గురు కూతురులు, కూతురులే. మరి వెనక పేరు ఒక్కడు. ఒక కొడుకు. ఓకే అమ్మ, ముగ్గురు మేనత్తలు పేర్లు చెప్పు. లక్ష్మీకాంత, తులసమ్మ, సరస్వతి. పెద్ద పేరు కాంతమ్మ. ఆ కాంతం పిల్లలు ఋషి, కామేశ్. ఓకే చెప్పు. తులసమ్మకేమో కూతుళ్ళు ఒక కొడుకే. కొడుకు పేరు కృష్ణాడు, ఆ పెద్ద కూతురు పేరు హేమలత, చెడు కూతురు పేరు అదేంటి మాటలు అవుతుంది. వివరించాలి. మరి ఇవ్వడానికి చెప్పలేరు. ఒకదాని కొడుకురా, ఒకదాని కొడుకులు వెళ్ళిపోయాను కొడుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ కాకినాడకి పుట్టినోళ్ళు పేర్లు కొద్దిగా చెప్తావా? చెప్పండి. చింతామణి చెప్పలేదు, చెప్పు. లేదు చెప్పు. చింతామణి, కామరాజు, భీమారావు, దాసనండి. మరి కూతురు ఇద్దరు నవ్వుకోడు బతకాలంట, నవ్వుకోడు సావాలంట. అంటే నవ్వుకోడు బతకాల, నవ్వుకోడు సావాలి. అట్లా నవ్వుకోడు చచ్చిపోతే ఇంకా మంచిది. మరి ఆడుకోండట, చచ్చిపోతాడా వెంటనే మా నాన్న చెప్పాడు, చచ్చిపోగానే వెంటనే ఆడకండి, బాగుంటే పోవాలా మంచిదట. చెప్పు. బాగుంటే వరకు ఆగిపోవాలంట ఏడకంట. చచ్చిపోతున్నాడు ఈ కాలుకి, నూనెకి, చెడికి, దానికి కడుపుకి అన్ని ఒళ్ళల్లా ఎంత నూనె అయితే ఎనగ ఉంటే అలా ఉంటే అర్థమైతే లేకపోతే వంగవు కన్నైతే రాసిన తర్వాత అప్పుడు ఈ లోపల ఆ దేవుడు వెళ్ళిపోతాడు రాసినప్పటికీ. లేకపోతే అప్పుడు చెప్పలేదు చెప్పండి మా నాకు అభిషేక ప్రియ